అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పౌర సరఫరాల బోర్డు డైరెక్టర్ బోడపాటి శివదత్ పవన్ కళ్యాణ్ దీక్షకు మద్దతుగా పాయకరావుపేట నుండి ఉపమాక వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ తమ మతాల సంప్రదాయాలను పాటిస్తూ ఇతర మతాలను గౌరవించాలనే పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా అన్ని మతాలను గౌరవిస్తామన్నారు. ప్రపంచం వ్యాప్తంగా విశిష్ట పేరు ప్రఖ్యాతులు ఉన్న తిరుపతి దేవస్థానంలోని లడ్డు ప్రసాదం కల్తీ జరిగిన విషయం సమస్త హిందూ భక్తులకు ఆవేదన కలిగించిందన్నారు. అందుకు ప్రాయశ్చిత్తంగా ఈ యాత్ర చేపట్టామన్నారు. ఉపమాక వెంకన్న ఆలయం వద్ద ముగిసిన ఈ యాత్రలో కూటమి నాయకులతో పాటు మహిళలు పాల్గొన్నారు. రిపోర్టర్ తోటరాజు, పవర్ ఆఫ్ పీపుల్ న్యూస్. కళ్యాణ్ గారు ఏదైతే తిరుపతి లడ్డు మరి జంతు అవశేషాలతో తయారీ చేయబడుతుందని తెలిసిన వెంటనే ఆయన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చెంది ఆయనంతటా ఆయన సాటి హిందువుడుగా ఆయన పాప ప్రాయశ్చిత్త దీక్షని చేపట్టడం, 11 రోజులు నిర్విరామంగా ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నారు. మరి ఇంకా 4 రోజులు ఉంది ఇంకా. అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలుపుతూ పాయకరావుపేట నియోజకవర్గంలో 20 కిలోమీటర్లు పాదయాత్ర చేపడతాం. అయితే ఇది పాయకరావుపేట పాండురంగ స్వామి గుడి దగ్గర నుంచి ఉపమాకలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు కూడా ఈ పాదయాత్ర సాగుతుంది. ఈ పాదయాత్రలో కూటమి నేతలందరూ కూడా పాల్గొన్నారు, అందరూ కూడా పాల్గొంటున్నారు. ఇది నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఒకటే చెప్తారు, మన మతాన్ని ప్రేమించండి, ఇతరుల మతాలని గౌరవించండి అని చెప్తారు. అంతేగాని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఏం మాట్లాడాలో తెలియక గతంలో వీళ్ళ ప్రభుత్వంలో కులంలో ధర్మార్థక మోక్ష చతుర్విధ పురుషార్థ ప్రాప్తి సిద్ధ్యర్థం జాతిగరీత్యా గోచారీత్యా ఏ గ్రహాः అరిష్టస్థానేషు స్థితాः తేషాం గ్రహాణాం అత్యంత